కథ. రవి, సందీప్ ఇద్దరూ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. ఒకే స్కూల్, ఒకే ఊరు. కాని వాళ్ల ఆలోచనలు మాత్రం చాలా వేరు. రవి మంచి మనసున్నవాడు. ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సందీప్ చాలా తెలివిగలవాడు, కాని ప్రతి విషయాన్ని లాభ నష్టాలతోనే చూస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగం చేశారు. ఒకసారి కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఎవరో చోరీ చేశారు. మేనేజ్మెంట్కు అనుమానం రవి, సందీప్ మీద పడింది. రవి నిజం చెబుతాడు, అందరితో సహకరిస్తాడు. సందీప్ మాత్రం తప్పు రవినే చేశాడని చెప్పేందుకు ప్రణాళిక వేశాడు. అయితే చివరికి అసలైన దొంగ ఇంకొకరే అని బయటపడింది. రవి పేరు మళ్లీ ముద్దుపడింది. కాని అప్పటివరకు రవి, సందీప్ మధ్య ఉన్న స్నేహం ఇక తిరిగి రాలేదు. మొరల్: ఇద్దరూ ఒకే దారి నడిచినా వాళ్ల దృష్టికోణం వేరు. నిజమైన మనుషులు వారే, నిజం నిలబెట్టుకునేవారు.